ఉంటున్నట్టు నీ దేవుడైన యెహోవానగు నేను ఉపదేశమును చేయుదును, నీవు నడవలసిన త్రోవను నేను నడిపించుదును, నీవు నా ఆజ్ఞలు ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీకు క్షేమము. నది వలె దేవుని యొక్క మాటలు ఆలకిస్తే, ఆ పరిశుద్ధ దేవుని యొక్క మాటలు ఆలకిస్తే ప్రియమైన వలన, ఆ పరిశుద్ధ దేవుని యొక్క మాటలు ఆలకిస్తే, వినే హృదయాన్ని మార్చుకుంటే, దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, అక్కడ చెప్తున్నటువంటి మాటలు ప్రియమైన వలన క్షేమం ఎలా వస్తుందంట? నది వలె వస్తుంది. నీతి ఎలా వస్తుందంట? సముద్ర తరంగము వలె ఉండునంటున్నాడు. తర్వాత మాట్లాడుతుంటే ఎవరు రాయించిన ప్రియమైన వలన నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నీ సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. ప్రియమైన వలన దేవుడు చూసారా ఎంత గొప్పగా తన పిల్లలతో మాట్లాడుతున్నాడు. చూడండి, పరిశుద్ధమైనటువంటి దేవుడు ఎంత గొప్పగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆలోచనలోకి వెళ్తే ప్రేమల వలన ఆయన పరిశుద్ధుడుగా బ్రతుకుతున్నటువంటి మహనీయుడు ఇదిగో తన పిల్లలను పరిశుద్ధులుగా జీవించమని చెబుతూ ఉన్నాడు. మోషే కాలంలో అపవిత్రమైపోయినప్పుడు ఇదిగో తమ పిల్లలను బలిస్తున్నప్పుడు, అమోని దేవతలకు బలిస్తున్నప్పుడు దేవుడు వెళ్ళి చెబుతూ ఉన్నాడు, అయ్యా మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకోండి. ఈ యెహోషువతో చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నా జనాంగమును పరిశుద్ధపరచుకోమని చెప్పండి. పాపానికి దోషులైపోతున్నారు. ప్రియమైన వలన దావీదు గారి యొక్క కాలంలో చూసినా, రాజుల యొక్క కాలంలో చూసినా, నిజంగా న్యాయపతుల యొక్క కాలంలో చూసినా దేవుడు వెళ్ళి చెబుతూ ఉన్నాడు, అయ్యా పవిత్రపరచుకోమని సెలవిస్తున్నాడు. ఆ పరిశుద్ధుడే చెబుతూ ఉన్నాడండి. ఆయన మాటలు ఆలకిస్తే ప్రియమైన వలన మన యొక్క జీవితాల్లో ఎన్నో గొప్ప మేలులు చేస్తానని చెబుతున్నాడు. చూసారా, ఎన్ని గొప్ప మేలులు చేస్తానని చెబుతున్నాడు. చూడండి, ప్రియమైన వలన దేవుడు రాయించినటువంటి మాటలు మన హృదయాన్ని ప్రియమైన వలన మార్చే మాటలు. ప్రియమైన వలన మహానుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ప్రియమైన వలన నిజంగా ఎన్ని శ్రమలు ఆయన జీవితంలో ఒకసారి చూడండి, ఎన్ని శ్రమలు ఆయన జీవితంలో ప్రియమైన వలన ఎన్ని బాధలు అనుభవించాడు. కారణం ఏమిటి అన్న ఆలోచనలోకి వెళ్తే మనల్ని ఏం చేయడానికైనా పరిశుద్ధులుగా చేయడానికి ప్రియమైన వలన ఈరోజు వాగ్దానం ఎంతమంది చదివారండి? ఈరోజు పంపించినటువంటి వాగ్దానం ఎంతమంది చదివారు? ప్రియమైన వలన ఆ వాగ్దానం, ఆ మాట మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క మాట ఆలోచన చేస్తే ప్రియమైన వలన చూడండి, మొదటి యోహాను పత్రిక ప్రియమైన వలన ఆయన రక్తం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఎటువంటి రక్తం అంటే ఆయన రక్తం, ఎటువంటి రక్తం అంటే యేసు రక్తం, ఎటువంటి రక్తం అని చెబుతూ ఉన్నాడు. ప్రియమైన వలన ఆలోచన చేస్తే చూడండి, ఎటువంటి రక్తం అంటే 7వ వచనం మొదటి అధ్యాయం 7వ వచనం 4వ లైన్ నుంచి చదువుతాం. చూడండి, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయు. ఎవరి రక్తం మనం పవిత్రులుగా చేస్తుంది? ఎవరి రక్తమయ్యా మనం పవిత్రులుగా చేస్తుంది అన్న ఆలోచనలోకి వెళ్తే యేసు రక్తమే మనల్ని ఏం చేస్తుందట? పవిత్రులుగా చేస్తుంది. ఎందుకంటే అది పరిశుద్ధమైన రక్తం, అమూల్యమైనటువంటి రక్తం యేసు రక్తం, పరిశుద్ధమైనటువంటి రక్తం యేసు రక్తం, నిష్కలంకమైన రక్తము యేసు రక్తం. ప్రేమిన వలన ఆ రక్తమే మనల్ని ఏం చేస్తుందంటే ఆలోచనలోకి వెళ్తే పరిశుద్ధపరుస్తుంది మన జీవితాలను. ప్రేమిన వలన పరిశుద్ధపరుస్తుంది మన జీవితాలను. మానవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చి ఆయన చెబుతూ ఉన్నారండి. ఆయన చెప్తున్నటువంటి మాటలు, ఇదిగో ఎవరైతే నా రక్తము త్రాగుతారో, ఎవరైతే నా శరీరము తింటారో వారే పవిత్రులని చెబుతూ ఉన్నాడు. ప్రియమైన వలన వారి నిత్య జీవము కలగాలంటున్నాడు. ఇదిగో పరలోకము పరిశుద్ధుల కొరకు కట్టబడుతున్నటువంటి ఆ మహాపట్టణంలో ఎవరుంటారన్న ఆలోచనలోకి వెళ్తే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క అమూల్యమైనటువంటి రక్తమును, ఆయన అమూల్యమైనటువంటి రక్తమును, ఆయన యొక్క శరీరమును ఎవరైతే తీసుకుంటారో వారే నిత్య జీవంలో ఉంటారని సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమ వలన నిత్య జీవంలో ఉంటారని సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి మనం, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి మనం, ఆయన ప్రేమ వలన మనల్ని పవిత్రపరచడానికి ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని కష్టాలు అనుభవించాడు. ప్రేమ వలన మనం హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం కదండి, హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం, రక్త పరీక్షలు చేస్తాడు,
రక్తాన్ని ఎక్కడి నుంచి తీస్తాడండి? రక్తాన్ని ఎక్కడి నుంచి తీస్తాడు డాక్టర్? ఏమండి? నరంలో నుంచి. అంటే రక్తము నరాలలో ప్రవేశిస్తుంది అనమాట కదండి. యేసు రక్తము బయటికి రావడానికి, యేసు రక్తము బయటికి రావడానికి ఆయన నిజంగా ఎంత హింసించారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేయండి. ఆయన మూతికి గడ్డ వేసి బెత్తాలతో కొట్టారు. అక్కడితో ఆగకుండా కొరడాలు పట్టుకుని కొడుతూ ఉంటే, ఆ కొరడాకు ఉన్నటువంటి ముళ్ళు ఏం చేశారు తెలుసండి? మాంసము ముద్దను తీసుకురావడమే కాదు, నరాలను కూడా తెంపుకొచ్చేసాయండి. నరాలను తెంపుకొచ్చేసాయి. అమూల్యమైనటువంటి రక్తం, అమూల్యమైనటువంటి రక్తం మన కొరకు చిందింపబడింది. ఎందుకో తెలుసా? మనల్ని పవిత్రులుగా చేయడానికి, పవిత్రులుగా చేయడానికి. ఆయన నరాల్లో ఉన్నటువంటి రక్తం అంతా కారిపోయింది. ఆ కొరడాలతో కొడుతూ ఉంటుంది, కొడుతలతో కొడుతూ ఉంటుంది. ఆ కొరడాలో ఉన్నటువంటి ముళ్ళ ప్రేమ వలన ఆ యొక్క నరాలను చీల్చుకుని తెంపుకుని వచ్చేసాయండి, తెంపుకుని వచ్చేసాయి. ఆయన రక్తం అంతా కారిపోయింది. ఒక్కసారి ఆలోచించండి. ఆయన త్యాగం ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప. ఎవరి కొరకు ఆయన త్యాగం అన్న ఆలోచనలోకి వెళ్తే, ఇదిగో నిన్ను నన్ను ఎలా చేయాలన్న ఆలోచనలో ఉన్నాడన్న దేవుడు ప్రేమ వలన పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక ఇదిగో దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నటువంటి మనం కూడా ఎలా ఉండాలన్న ఆలోచనలోకి వెళ్తే, యేసు రక్తము ఒక్కటే మనల్ని పవిత్రులుగా చేస్తుంది, పవిత్రులుగా చేస్తుంది, పవిత్రులుగా చేస్తుంది. అమూల్యమైనటువంటి రక్తం అండి, విలువైనటువంటి రక్తం, నిజంగా పరిశుద్ధమైనటువంటి రక్తము. ఆ రక్తం ఒక్కటి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. మోషే కాలంలో దేవుని యొక్క జనాంగము దేవునికి వ్యతిరేకమైపోయినప్పుడు మోషే దేవునితో మాట్లాడు, అయ్యా ఇదిగో నీ ప్రజలు, నా ప్రజలు అపవిత్రులైపోతున్నారు, వారిని పవిత్రపరచుకోమని చెబుతూ ఉన్నాడు. అయ్యా ఇదిగో యెహోషువ కాలంలో దేవుని యొక్క జనాంగము కూడా పాపములోనికి వెళ్ళిపోయినప్పుడు, ఇదిగో నా ప్రజలను పవిత్రపరచుకోమని చెప్పుమయ్యా, పవిత్రపరచుకోమని చెప్పు. అంతేకాదు ప్రియమైన వాళ్ళ రాజుల కాలంలో, న్యాయాధిపతుల కాలంలో దేవుని యొక్క జనాంగం దేవునికి వ్యతిరేకమైపోయినప్పుడు, ఇదిగో వారిని పవిత్రపరచుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరయ్యా మనల్ని పవిత్రపరిచేది? ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనము, ఈ పాపము లోకంలో బ్రతుకుతున్నటువంటి మనము, ఈ పాపము లోకంలో జీవిస్తున్నటువంటి మనము, ఎవరు మనల్ని పవిత్రం చేయగలరు, ఎవరు పవిత్రులు చేయగలరు అన్న ఆలోచనలోకి వెళ్తే, యేసు రక్తం అండి, యేసు రక్తం ఒక్కటే మనల్ని పవిత్రులుగా చేయగలదు. యేసు రక్తం ఒక్కటే పవిత్రులుగా చేయగలదు. ఎందుకంటే ఆయన ఒక్కడే ఈ ప్రపంచంలో పరిశుద్ధులుగా బ్రతికడు. ఆయన ఒక్కడ ఈ లోకంలో ప్రపంచానికి ప్రేమిన వలన నేను పరిశుద్ధుడు, నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలని ప్రపంచానికే ప్రేమిన వలన సవాలు చేసినటువంటి మహానీయుడండి, మహాదేవుడు. ఆయన రక్తం అమూల్యమైనటువంటి రక్తం మన మధ్య ఉన్నది ప్రేమిన వలన పవిత్రపరచుకోగలగా నీ జీవితాన్ని, పవిత్రపరచుకోగలవా నీ బ్రతుకు, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించగలవా ఆ పరలోకం పొందుకోవడానికి. ఆ పవిత్రుడైనటువంటి కాచినటువంటి రక్తం ఇదిగో మన మధ్య ఉన్నది, మన మధ్య ఉన్నది. ఆయన శరీరం మన మధ్య ఉన్నది, ఆయన శరీరం మన మధ్య ఉన్నది. రాగలవా ఆయన శరీరం